సాగరమున్నా తీరనిది దాహము. విన్నారుగా, సాగరం ఉన్నా దాహం తీరదట. ఎందుకంటే సముద్రం నీళ్లు తాగడానికి పనికిరావు కదా. అధికారంలో ఉన్న, భాగస్వాములుగా ఉన్న పవర్లో కాపు సామాజిక వర్గంలో ఇలాంటి అభిప్రాయమే ప్రివైల్ అవుతూ ఉందా, ప్రబలుతూ ఉందా, బలపడుతూ ఉందా? ఒక్క రోజులో జరిగిన 3 పరిణామాలు చూస్తే అవుననే సమాధానం రాక తప్పని పరిస్థితి. ఏంటా 3 పరిస్థితులు? 1, ముద్రగడ లేఖ. 2, అంబటి రాంబాబు కుమార్తె మాట్లాడిన ఆలోచింపజేసే మాటలు. 3వది పవన్ కళ్యాణ్ రియాక్షన్. పవన్ కళ్యాణ్ రియాక్షన్లో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా? ఆ మొదటి 2 పరిణామాల ఎఫెక్ట్ గట్టిగా ఉంది అని ఆయన కన్ఫర్మ్ చేశారు ఒక రకంగా. ఇంతకీ విషయం ఏంటి? కాపు సామాజిక వర్గంలో అంతర్మథనం ఎందుకు మొదలైంది? మొదలైతే గనక ముందు సామాజిక సమీకరణలు, రాజకీయం ఎలా మారేందుకు అవకాశాలు ఉన్నాయి? ఇదంతా ఎవరు చేజేతులా చేసుకుంటున్న స్వయంకృతం. అల్టిమేట్గా ఎవరికి నష్టం? డీటెయిల్డ్గా చూద్దాం. ఇందులో రాజకీయ పార్షాలిటీ లేనే లేదు. కులాల పేర్లు ప్రస్తావించక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. ఇంతకు ముందు నేను ఒక వీడియోలో కులాల పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు అంటే ఒక ఆయన ఎన్ఆర్ఐ డీటెయిల్డ్గా మెసేజ్ పెట్టారు. రాజ్యాంగమే కులాల వారీగా రిజర్వేషన్లు ఇచ్చింది మన దేశంలో. కులాల వారీగానే రాజకీయం నడుస్తోంది, కులాల వారీగానే ఓట్లు దండుకునే పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు మాత్రం కులాల గురించి ప్రస్తావించడానికి మడిగట్టుకుని కూర్చుంటే ఏం లాభం అన్నాడు ఆయన. అందులో కూడా లాజిక్ ఉందనిపించింది. సరే, ఆ మాట సంగతి ఎలా ఉన్నా అసలు కుల సమీకరణల్ని, రాష్ట్ర పరిణామాలు ఎటు నుంచి ఎటు మలుపు తిప్పుతున్నాయో వివరంగా చూద్దాం. అంబటి రాంబాబు గారు ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. కాపు సామాజిక వర్గం గత ఎన్నికల్లో 24లో ఎవరి వైపు మొగ్గింది అంటే సమాధానం ఇస్ వెరీ మచ్ క్లియర్ కదా. జనసేన వైపు మొగ్గింది. అల్టిమేట్గా టీడీపీకి లాభమైంది కదా. గంపగుత్తగా ఓట్లేయబట్టే జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచే పరిస్థితి వచ్చింది కదా. 28 లక్షలు అంతకంటే ఎక్కువ ఓట్లు కాపు సామాజిక వర్గానికి ఉన్నాయి అని రాష్ట్రం మొత్తం ఓపెన్గా మాట్లాడుతూ ఉంటుంది కదా. పైన వైజాగ్ ప్రాంతం నుంచి కింద నెల్లూరు వరకు కోస్తా బెల్ట్లో ఆ ప్రభావం సుస్పష్టంగా ఉంటుంది. కొన్ని చోట్ల బలిజా, ఒంటరి లాంటి కులాలను కూడా పరిగణలోకి తీసుకుంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ వెరీ మచ్ క్లియర్. పోలరైజేషన్ వల్లే 2024 ఫలితం వచ్చింది. అంటే నువ్వు మా ప్రతినిధివి అని కాపులు పవన్ కళ్యాణ్ని యాక్సెప్ట్ చేసిన ఎన్నికలు అవి. అంతకుముందు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. భీమవరంలో ఏం జరిగిందో, గాజువాకలో ఏం జరిగిందో, అంతకంటే ముందు పాలకొల్లులో ఏం జరిగిందో చూశాం కదా. అందుకని ఇది విభిన్నమైన తీర్పు. నమ్మకం ఉంచడము అంటే బాధ్యత భుజాన పెట్టడం. మరి ఆ బాధ్యతను నిర్వర్తించే పరిస్థితి ఉందా? ఆ సామాజిక వర్గం ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తున్న స్థితిగతులు ఉన్నాయా? సమస్యలు చెప్పుకుంటే వినే పరిస్థితి ఉందా అంటే చాలా సందర్భాల్లో మనం చూసాం. మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సారీ, ఎస్, మైక్ కట్ చేస్తాం లాంటిది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి కదా. ఎవరు సమస్య ప్రస్తావించినా ఆ సామాజిక వర్గం వైపు నుంచి మీరు ఫలానా వారి ఏజెంట్ అని మాట్లాడడము, టీడీపీ జనసేన ఐక్యతని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు అని స్టాంప్ వేసేయడమో చూస్తూ ఉన్నాం. చూస్తున్న జనాభాకే అర్థమవుతూ ఉంటే మరి ఆ సామాజిక వర్గంలో ఎలాంటి అభిప్రాయం బలపడుతూ ఉంటుంది? పవన్ కళ్యాణ్కి తప్ప మరొకరికి చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారం వారిది, ప్రభుత్వంలో 2వ స్థానం అని సింబాలిజం ఉండే ఉప ముఖ్యమంత్రి పదవి కదా. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో ఆయనేమో మొరపెట్టుకుంటే వినే పరిస్థితి లేదు. ఇంకెవరికి చెప్పుకున్నా లాభం లేదు. ఇంకా ఆ స్థాయి స్టేచర్ ఎవరికి ఉంది? అధికారాన్ని, దర్పాన్ని, ఆశలు, ఆకాంక్షలు అన్నిటినీ క్రోడీకరించి ఏకీకృతం చేసి ఆయనకే కదా కిరీటం పెట్టుకున్నాము అనుకునే పరిస్థితి కాపు సామాజిక వర్గాల్లో, ఉపకులాల్లో కూడా అంతర్గతంగా ఉన్నమాట వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫీలింగ్ని అడ్రస్ చేయడానికి ఎలాంటి విధానం ఉండాలి అనే ఆలోచన చేయడానికి సామాజిక సమీకరణల మీద అవగాహన, చిత్తశుద్ధితో పాటు రాజకీయ పరిణతి కూడా కావాలి. అది క్రమంగా లోపిస్తోంది అనుకుంటున్న టైంలో సరిగ్గా కోస్తా నడిమధ్యన రాజధాని ప్రాంతంలో ఒక కాపు సామాజిక వర్గం నాయకుడి మీద జరిగిన దాడిని విపక్షం 2 చేతులా అందుకునే పరిస్థితి. పైగా అంతకు ముందు నుంచే చూస్తూ ఉన్నారు కదా, కాపు సామాజిక వర్గానికి చెందిన పేరు నాని లాంటి నాయకుడి మీద వరుస పెట్టి కేసులు పెడతా ఉన్నారు. పిల్లలు హోంవర్క్ బుక్కులు నింపినట్టు నాని మీద పెడుతున్న కేసులకి పుస్తకాలు సరిపోనంత పరిస్థితి వచ్చేసిందేమో అనుకునే సిచ్యువేషన్. ఇంకో పక్కన అంబటి లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాదు, నిప్పు కూడా పెట్టేసరికి సహజంగానే ఆ వర్గానికి చివుక్కుమనే పరిస్థితి కదా. కులాభిమానం ఎవరికైనా ఉంటుంది. మన సొసైటీలో కులాభిమానాన్ని దురాభిమానం అనడానికి లేదు. ఎందుకంటే అది జీవన విధానం అయిపోయింది. మన రాజకీయం పెంచి పోషిస్తున్న వాతావరణం ఇది కదా. ఈ 2 ఎగ్జాంపుల్స్ చెబితే వాళ్ళు మాట్లాడే భాష అని ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తారేమో. మదర్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అని ప్రూవ్ చేసే ఒక డైలాగ్ నేను వినిపిస్తా మీకు.
నీ పుట్టుకే తప్పుడు పుట్టుక. ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అన్న మాట కాదండి. చాలా ప్రిపేర్డ్ గా ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన దీన్ని మాట్లాడారు. దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా? చూశారు కదా, ఇలాంటి భాష మనం వాడిన సందర్భాలు కోకొల్లలు. మరి అటువైపు నుంచి వచ్చిన రెస్పాన్స్ రాజకీయంగానే ఉండేది కదా అప్పట్లో. ఇంత భీకర పరిస్థితులకి తలెత్తిన సందర్భాలు ఎన్నున్నాయి అంటే, ఒకళ్ళు మాట్లాడితేనేమో మనకి కమ్మగా తీయగా పుల్లగా ఉంటుంది, ఇంకెవరన్నా మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద అరాచకులను ముద్రగొట్టే పరిస్థితి ఉండడం అనేది మీడియా ట్రాప్. ఆ మీడియా ట్రాప్లో పడిన వాళ్ళు వాస్తవాలు తెలుసుకోలేరు. మరి వాస్తవాలు తెలుసుకుంటే కనుక నిజాలు ఎలా కనపడతాయి? ఇప్పుడు కాపు సామాజిక వర్గ పెద్దల వైపు నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అర్థమవుతూ ఉంది. ముద్రగడ లేఖ రాశారు కదా, ఆ ముద్రగడ అలాగే రాస్తుంటారు వైసీపీ ప్రయోజనాల కోసం అంటారేమో ఎవరన్నా. ఇవాళ రేపట్లో కాపు ఓట్ల మీద గుత్తాధికారం మాది అని చెప్పుకుంటున్న వాళ్ళు చెడ్డీలు వేసుకోక మునిపే కాపు సామాజిక వర్గ హక్కుల గురించి ఆకాంక్షల గురించి మాట్లాడిన నాయకుడు కదా ముద్రగడ. కాదనగలమా? అంత ట్రాక్ రికార్డు ఉంది కదా. వైసీపీ నిన్న మొన్న కదా వచ్చింది. మరి వైసీపీ ప్రయోజనాల కోసం ముద్రగడ పనిచేస్తారంటే ఇమ్మెచ్యూరిటీ కదూ. ముద్రగడ లేఖ రాశారు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని నిలదీసేసరికి కొద్దో గొప్ప సొలేస్ దొరికిన పరిస్థితి కాపు సామాజిక వర్గాన్ని. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో చాలా నిర్మాణాత్మకంగా బాధని ఆవేదనని కూడా అణగదొక్కి చాలా సిస్టమేటిక్గా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఇన్సిడెంట్ అంబటి రాంబాబు కూతురు మాట్లాడిన తీరు. ఆమె విద్యాధికురాలు, రాజకీయాన్ని దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు, అందుకని ఆమె ఆవేదనని ఎలా వ్యక్తం చేశారో చూశాం కదా. ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. మామూలుగా అయితే కులాలు లెక్కలేసుకునే రాజకీయం చూస్తూ చూసి ఎవరి జోలికి వెళ్ళదు. వెళ్తోంది అంటే ఏం పర్వాలేదు, ఫలానా వాళ్ళు ఉన్నారు మాతో అనే ఫీలింగే కదా అనే అభిప్రాయాన్ని ఆమె చాలా సంస్కారవంతంగా, ఆవేదన భరితంగా, అంతకు మించి ఎమోషనల్గా భావోద్వేగాలు కలిపి చెప్పిన తీరు నిజంగానే రాష్ట్రాన్ని ఆలోచనలో పడేస్తుంది. ఇక ఆ సామాజిక వర్గాన్ని కదపడం కుదపడం ఎంతసేపు కదూ. ఈ లేఖ, అంబటి కూతురు మాట్లాడిన తీరు రెండు ప్రభావం చూపుతున్నాయి అని అర్థమైంది కాబట్టే కొద్ది గంటల్లోనే పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద చిందులేశారు. ఎప్పుడూ నేనే మాట్లాడాలా, మీరు ఎందుకు మాట్లాడరు అని ఆగ్రహంతో ఊగిపోయారు. ఎందుకంటే పార్టీ మీద ఫలానా సామాజిక వర్గం ముద్ర ఉంది, గెలిచిన వాళ్ళలో కూడా మెజారిటీ వాళ్లే కదా. అందుకోసమని ఆయన ఉలిక్కి పడాల్సిన పరిస్థితి, ఫ్రస్ట్రేట్ కావాల్సిన సిచ్యువేషన్ వచ్చేసినాయి. ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది అని. కాకపోతే ఇక్కడ ఆయన మిస్ అయిన లాజిక్ ఏంటి? ఆయనకి స్క్రిప్ట్ ఏం వచ్చిందో, ఆయన ఏం మాట్లాడతారో ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఏం తెలుసు. మనం పొలిటికల్ మెచ్యూరిటీని ప్రోధి చేసేందుకు, పెంచేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నామా? ఆఖరికి పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా పెనిట్రేట్ చేద్దాము, నియోజకవర్గాల్లో బలపరుద్దాము అంటేనే మనం ఉలిక్కి పడతాం కదా. జనసేన బలపరుస్తామంటే ఎక్కడ టీడీపీ ప్రయోజనాలు దెబ్బతినిపోతాయో అని అప్పుడే చేయకూడదు అలాంటి ప్రయత్నాలు అని మనం వేదికల మీదే మాట్లాడుతుంటాం కదా. మరి కార్యకర్తలను ఏకీకృతం చేసేందుకే మనం సిద్ధపడినప్పుడు ఎమ్మెల్యేల్లోనూ ప్రజాప్రతినిధుల్లోనూ రాజకీయ అవగాహన, ఒక డైరెక్షన్ ఎలా ఉంటుందని అనుకుంటాం. అంటే పార్టీ ఆయనది కాబట్టి ఆయన ఆక్రోశాన్ని ఎలాగైనా వ్యక్తం చేయొచ్చు కాబట్టి ఆక్రోశాన్ని బయట పెట్టేశారు అంతే. అది జస్ట్ బ్లేమ్ చేయడం అనిపించుకుంటుంది కదూ. అందుకోసమే పవన్ కళ్యాణ్ రియాక్షన్, ఆ ఫ్రస్ట్రేషన్ చూస్తే కాపు సామాజిక వర్గంలో అంతర్మథనం ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది. మరి పరిణామాలు ఎలా ఉంటాయి? రెండు రకాలుగా చూడాలేమో. రాజకీయంగా లెక్కేసుకుంటే కాపుల ఆలోచనలో పడవచ్చు, ఏం చెయ్యాలి ఏంటి అనే తర్జన భర్జన స్టార్ట్ అవ్వచ్చు. ముందు ముందు అడుగులు ఎలా పడతాయి అనేది వచ్చే 3 ఏళ్లలో డిసైడ్ అవుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది ముఖ్యమైనది, ఇలా కుల పోలరైజేషన్ జరిగి కులాల వారీగా మాట్లాడుకునే పరిస్థితులు వస్తే గనక అది అసలు ఎజెండా పక్కకు పోవడానికి కారణమవుతుంది. రాష్ట్రం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అభివృద్ధి గురించి, పర్ఫార్మెన్స్ గురించి, ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకున్నారనే దాని గురించి. అన్నిటికీ మించి 20 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నారు కదా, అవి ఎక్కడిచ్చారో చెప్పమని అడగాలి ఇప్పుడు. ఆ తర్వాత 750 కంపెనీలు ఏమో వచ్చినాయి అన్నారు కదా, అవి ఎక్కడొచ్చినాయి, శంకుస్థాపనలు ఎన్నిటికి జరిగినాయి, ప్రారంభోత్సవాలు ఎప్పుడు చేయబోతున్నారు, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు అనేది ఒక చెక్ లిస్ట్ లాంటిది ఏదైనా ఇస్తే గ్రౌండ్ రియాలిటీని చెక్ చేసుకోవాల్సిన అగత్యం, అవసరం, సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అవన్నీ పక్కకు పోయి కులాల గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తే అల్టిమేట్గా రాష్ట్రానికి నష్టం కదూ. అందుకోసమే ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతర్మథనంలో పడ్డం అనేది రాజకీయాన్ని మలుపు తిప్పే పరిణామం అయితే అవుతూ ఉంది. మరి దీని ప్రభావాలు ఎలా ఉంటాయి, దీనివల్ల ఎవరు నష్టపోతారు, రాజకీయం ఎలాంటి టర్నింగ్ పాయింట్లోకి వెళ్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ ఒక్క అప్పీల్ మాత్రం నేను స్పష్టంగా చేయదలుచుకున్నాను. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ, భవిష్యత్తు విషయంలోనూ కులాల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకోవడానికో
చేస్తున్న రాజకీయ ప్రయత్నాల్ని జనం ఆలోచనతోనూ వివేచనతోనూ తిప్పికొట్టాలి. పర్ఫామ్ చేయాల్సిన వాళ్ళు, ఫలితాలు చూపించాల్సిన వాళ్ళు, హామీలు నిలబెట్టుకోవాల్సిన వాళ్ళు ఆడుతున్న రాజకీయాన్ని అర్థం చేసుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్తుకే కాదు మన జీవితాలకు కూడా కొద్ది గొప్ప ప్రయోజనం. అందుకని స్పష్టతతో ఆలోచిద్దాం, దూరదృష్టితో ప్రవర్తిద్దాం. కాపులందరూ కూడా తిరగబడి చంద్రన్నకి కాపులకి సంబంధం ఏమిటి, ఆ బోనాలు ఎలా పెడతారని పెడితే పేరు మార్చుకున్నారు అధ్యక్ష.